దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించేవారంటే దేవునికి ఇష్టం, దేవుని గణపరిచేవారంటే దేవునికి ఇష్టం. ఏమండి, మన దగ్గరికి దేవుడు వస్తాడు, అప్పుడు పాటలు పాడగలుగుతాం. దేవుడు రాకుండా పాటలు పాడలేరండి. నేను కనీసం ఏమండి మెషిన్ కుట్టేటప్పుడు మెషిన్ కట్టేసిన తర్వాత ఎన్ని పాటలు పాడేదాన్నో లెక్కలేదు. ఏమండి, నిద్ర ఫుల్గా వచ్చే వరకు కూడా పాడి పాడి ఇప్పుడు ఈ బుక్ ఉంది చూసారా, అది ఏమండి దగ్గర నేను ఏమండి ఇంకా మిషన్ కూడా నేర్చుకోవాలా, 20 సంవత్సరాల పైన ఆ బుక్. అలా నాకు పెద్ద బుక్ ఉండి ప్రపంచంలో ఎవరు రాసిన పాట అయినా పెద్దగా రాయగలిగిన బుక్ ఉంటే బాగుండు అనుకునేదాన్ని. కానీ దేవుడు ఏం చేశాడు, నాకు సెల్ అంటే చాలా ఇష్టం అండి. అందరూ అంటారు, ఏమంటారు, పాడైపోతున్నారు అంటారు. కానీ ప్రతి విషయంలో మనం వినియోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏమండి, ఎటు తిరుగుతున్నప్పటికీ కూడా వాక్యం వినవచ్చు, ఎక్కడ ఉన్నా పాటలు వినొచ్చు. బీసీ నాటి పాటలన్నీ కూడా నేను ఏమండి మరి చాలా డబ్బులు ఇచ్చేసి DVD ప్లేయర్, అబ్బా DVD ప్లేయర్ అంటే ఎంత ఆనందంతో చేయించుకున్నాను నేను. నా దగ్గర ఉన్న CDs అన్నీ తీసుకెళ్ళి మరి ఏమండి అన్ని DVD ప్లేయర్లో ఎక్కించుకొని, ఆ DVD ప్లేయర్ అంటే నాకు ప్రాణం అనమాట అండి. కానీ ఇప్పుడు ఏంటండి, ఎక్కడుంటేనే వినాలి DVD ప్లేయర్ అంటే. ఇదేమిటి, అప్పుడు పాటలు ఇలా కొడితే చాలు వచ్చేస్తున్నాయి. సంతోషం కదా ఏమండి. జనరేషన్ అంటే పాడు చేసుకునే వాళ్ళకి ఏమవుద్ది, ఏదైనా వాడుకునే విధానం. ఏమండి, ఒక మందు ఏమండి జ్వరానికి ట్యాబ్లెట్ ఇస్తారు, ఒకటి వేసుకుంటే బాగానే ఉంటుంది, 4 వేసుకుంటే ఏమండి వేసుకునే విధానం ఎలా ఉండాలి, వాడుకునే విధానం. సెల్ ఉంది, చాలా దేవుడు మనకు అందుబాటులో ఇచ్చాడు. రకరకాల పాటల బుక్స్ బదులు ఏమండి రకరకాల బైబిల్, పవిత్ర గ్రంథం అని అది కూడా కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నాను, RCM బైబిల్. ఇప్పుడు ఇంట్లో కొడితే వచ్చేస్తుంది, ఎంత సంతోషం అనిపిస్తుందో ఏమండి. కాబట్టి మనం ఎక్కువగా దేవుని వాక్యం విరివిగా దొరుకుద్దంట. ఏమండి, యోసేపు ఐగుప్తు దేశంలో పంటలు పండితే ఏమండి ఏం చేశాడంట, కొట్లు కట్టించేశాడంట. ఇప్పుడు ఫుల్గా దొరుకుతున్నప్పుడు మనం ఏం చేయాలి, కూర్చుకోవాలో వద్దా? కూర్చుకోవాలంటే ఎక్కడ కూర్చుకుంటామండి, షెల్ఫ్ల నిండా అండి. బైబిల్ కొనేసి షెల్ఫ్లో, మన హృదయంలో కూర్చుకోవాలి. ప్రతి నిమిషం చాలా వాల్యూ కలిగినటువంటిది. కాబట్టి వాక్యం అంతా తెలుసుంటే మనిషి ఏమవరు. అందుకే దివారాత్రులు మనం వాక్యాన్ని ధ్యానించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.